నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం, 24వ వార్డు ఇన్ఛార్జ్, మాజీ కౌన్సిలర్, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కావలి డాక్టర్లు తొలిసారిగా చేపడుతున్న ఈ మెగా రక్తదాన శిబిరంలో రక్తదాతలుగా బీజేపీ కావలి పట్టణ శాఖ పాల్గొనడం జరిగిందని బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుటుబైన బ్రహ్మానందం తెలిపారు. రామస్వామి హాస్పిటల్ అధినేత డాక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో ఆదివారం నాడు ముస్నూరు ఐఎంఏ ఆఫీసులో జరిగిన రక్తదాన శిబిరంలో జాతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు రామలి టౌన్లో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ముందుగా డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగనే ఈరోజు ఐఎంఏ ఆఫీస్ నందు మేమందరం కూడా దాదాపు కావలి పట్టణం నుంచి అనేక మంది, వందల మంది రావడం, డాక్టర్స్ మీద ఉన్న గౌరవ మర్యాదలు, వైద్యో నారాయణ అంటే సాక్షాత్తు భగవంతుడు డాక్టర్స్లోనే మనం చూస్తాం. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ముందు ఆ సమస్య పరిష్కారం కావాలంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. కాబట్టి వాళ్ళని భగవంతుడితో సమానంగా మనం చూసే సంస్కృతి సాంప్రదాయం మనలో ఉంది. కాబట్టి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావలి వారి ఆధ్వర్యంలో డాక్టర్ రామస్వామి గారు కానీ, డాక్టర్ ఆనంద్ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తం దొరక్క అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. యాదృచ్ఛికంగా, యాక్సిడెంట్గా ఎక్కడన్నా కానీ ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ముందు రక్తం కావాలంటే ఆ రక్తాన్ని సేకరించే లోపల ఆ నిండు ప్రాణాన్ని కోల్పోయే స్థితిని చూస్తున్నాం. అలాగనే గర్భిణీ స్త్రీలకు కానీ, అనీమియా ఉండే రక్తహీనతలు కానీ, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండి ఆపరేషన్ చేయాలంటే గతంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే భయపడేవాడు. రక్తం ఇస్తే ఏదో నష్టపోయినట్టు ఫీలింగ్. ఇప్పుడు కూడా అవగాహన లేదు ఇంకా రక్తదానం. కాబట్టి ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. డాక్టర్స్ కూడా మంచి అవగాహన కల్పిస్తున్నారు. అనేక మంది సేవలు కూడా నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఆనంద్ గారు, అలాగే రామస్వామి గారు, ఇతర డాక్టర్స్ అందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినందుకు అలా కావలి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మేమందరం కూడా ఇక్కడికి రావడం. ఈ కార్యక్రమంలో మా కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని రక్తదాన అవగాహన కల్పిస్తూ, అలాగే రక్తాన్ని కూడా రక్తదానం కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా రక్తం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యా సంస్థల్లో కానీ, బయట కానీ ఎక్కడైనా కూడా అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా యువత ముందుకొచ్చి, విద్యార్థులు ముందుకొచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాలని జయప్రదం చేసి మంచి కష్టాల్లో ఉండేవాళ్ళని, సమస్యల్లో ఉండేవాళ్ళని రక్తంతో ప్రాణాలు కోల్పోయే స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి అవగాహన కల్పిస్తే మనం నిండు ప్రాణాన్ని కాపాడొచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్స్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. డాక్టర్ ఆనంద్ గారిని, డాక్టర్ రామస్వామి గారిని మరొకసారి అడిగినాం. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు గుర్రం సునీల్, చలంచర్ల టీడీపీ నాయకులు, పి రవీంద్ర నాయుడు, కొత్తపల్లి టీడీపీ నాయకులు, నెల్లూరు జిల్లా. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఎస్డి షాజన్, జనసేన 8వ వార్డు ఇన్ఛార్జ్, కావలి, నెల్లూరు జిల్లా. షేక్ నాయబ్, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. మన కష్టాలు కన్నీళ్లు